ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ రాశి ఫలితాలు అనేవి గోచారాన్ని బట్టి వారం వారం తెలియజేస్తున్నాం. అయితే ఈ రాశి ఫలితాలు కొంతమందికి అనుకూలిస్తాయి, కొంతమందికి అనుకూలించదు. అయ్యో నాకు ఈ వారం సరిగ్గా జరగలేదే, అయ్యో ఈ వారం నాకు జరిగిందే అని అనుకుంటాం. అయితే ప్రతి ఒక్క జాతకానికి వారి వారి విశ్లేషణ ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి ప్రత్యేకంగా వారి వారి రాశి జాతకాన్ని బట్టి, జాతక చక్రాన్ని బట్టి, గ్రహతులను బట్టి సూచనలు చేయడం జరుగుతుంది. ఈ క్రింద ఉన్న నంబర్లను సంప్రదించి మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించుకోండి. ముందుగా గోచారం. మేషంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సహోదర సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ప్రమోషన్ చేతుల దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే ధనానికి ఇబ్బంది ఉండదు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇది సరైన సమయం చెప్పవచ్చు. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ వారికి అనుకూలం. రియల్ ఎస్టేట్, సిమెంట్ రంగాల్లో వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎదురవుతుంది. ప్రతి పనిలోనూ కష్టే ఫలి అన్నది చెప్పదగినది. విదేశంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత జాప్యం జరిగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కాస్త కోపాన్ని తగ్గించుకుని ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నీ మనకే తెలుసు అనే భావన వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. గోచార రీత్యా భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో కొద్దిపాటి లాభాలు నష్టాలను చూసే విధంగా గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఈ వారం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయానికి మనసుకు తీసుకుని వెళ్ళడం అనేది మంచిది కాదు. ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం, అన్ని రోజులు ఇలాగే ఉండవు అని గ్రహించండి. వ్యవహార శైలిలో మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ ఈ వారం నెరవేరుతుంది.
మెకానికల్ ఫీల్డ్, ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఊహించిన దానికన్నా ఈ వారం ఎంతో బాగుందని చెప్పవచ్చు. ఐటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. సాహసాలు చేయకపోవడమే ఈ వారం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారపరంగా ఎన్నో మార్పులు చేయాలని చూస్తారు, అయితే అవి నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చి దూరం జరిగిపోతాయి. మనం కోరుకున్న సంబంధం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందనే బాధపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొంతమందికి మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా బాగుందని చెప్పవచ్చు. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకోండి. బంగారం లేదా ఫ్లాట్స్ కొని ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది. భవిష్యత్ బాగుంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. వచ్చిన ధనాన్ని కొంత ఉపయోగకరం లేని వాటికి ఖర్చు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశివారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. మీరు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరాలకు మించి ఖర్చు పెట్టకూడదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన ఉద్యోగం ఉన్న ఉద్యోగం కంటే మంచిదా లేదా అని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళండి. ఆదాయ వ్యయాలు బాగున్నాయి. సేవింగ్స్ చేయాలని మీ ప్రయత్నం కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో, సహోదరి వర్గంతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ వారం మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఆలోచనలు తగ్గించుకొని ముందుకు వెళ్తే మంచిది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం బాగుందని చెప్పవచ్చు. అనుకున్న లాభాలు ఈ వారం వస్తాయి. ప్రయత్న లోపం లేకుండా దగ్గరుండి చూసుకోండి. మనసుకు నచ్చిన పని చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ వారం మొదలు పెట్టకుండా వచ్చే వారం మొదలు పెట్టడం చెప్పదగినది. లోన్ విషయంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కొద్దిగా ఏర్పడుతోంది. అయితే వ్యాపార విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఊహించిన దానికన్నా ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొత్తంగా ఈ వారం కొంత కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ కుబేర రూపుని వ్యాపార ప్రదర్శనలో కానీ, ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదా పరుసులో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కనిపిస్తోంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకూల కాలం అని చెప్పవచ్చు.
అయితే అన్నీ బాగున్నా ఏదో తెలియని భయం, ఆందోళన కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అందరూ మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుందని చెప్పవచ్చు. ఆస్తులు కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. డబుల్ రిజిస్ట్రేషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే వ్యాపారాభివృద్ధి చేసే క్రమంలో కొన్ని పత్రాలను చూసుకోకుండా సంతకాలు చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి కొనేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, డబుల్ రిజిస్ట్రేషన్ లిటిగేషన్స్ ఉన్నాయా లేవా చూసుకుని ముందుకు వెళ్ళండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతాయి. ప్రేమ వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయే అవకాశం కనిపిస్తోంది. మనం బాగున్నా ఎదుటివారు ఎటువంటి వారో గమనించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇంట్లో వారి సలహాలు, సూచనలు పాటించడం అనేది చెప్పదగినది. సంతాన విషయం బాగుంటుంది. అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫైనాన్స్ పరంగా ఈ వారం మధ్యస్థంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి లాభాలే వస్తాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన మన్యు పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. నీతిగా నిజాయితీగా పనిచేసిన ఇంట్లో గుర్తింపు అనేది ఉండకపోవడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా లేదు. ఊహించిన దానికన్నా కష్టమే కనిపిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. ఎందుకు చేస్తున్నామో అన్న భావన కూడా వస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండానే ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టేటప్పుడు అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. పిల్లల విషయంలో మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. వారి భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తారు. అయితే వారు మీ మాట వినకుండా ఉండడం మానసిక ఆందోళన గురి చేస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, షుగర్ వంటివి ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు భవిష్యత్తు బాగుంది. కష్టే ఫలి అన్నది గ్రహిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉత్తమ కాలం అని చెప్పవచ్చు. అయితే ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఆలస్యం జరిగినా వాటికి మనోవేదన గురి కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల మేలే జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరువేరుగా చూడాలి. ఈ వారం వ్యాపారపరంగా జరిగే మీటింగ్స్ అనుకూలిస్తాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడుతుంది. లాభాలు బాగుంటాయి. ఈ వారం ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అయితే అవి మంచి కార్యక్రమాలకే ఉపయోగిస్తారు. మీకంటూ మీరు హుందాగా వ్యవహరించాలని చూస్తారు. అలాగే వ్యవహరిస్తారు కూడా. సినీ రంగంలో ఉన్నవారికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి, సాఫ్ట్వేర్లో మల్టీమీడియా రంగంలో వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ గుగ్గులతో దీపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో స్థానచలనం గోచరిస్తోంది. కోపాన్ని తగ్గించుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం చేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. మోసపోయే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకు పోయి దూరం చేసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. పెట్టిన వ్యాపారంలో మంచి లాభాలు, అనుకోని లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి. వచ్చిన ధనాన్ని వేరే మార్గంలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. అయితే ఈ వారం ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో వ్యాపారాలు అయితే ఇంకా బాగుంటుంది. ప్రతి విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, సినీ ఫీల్డ్,
మ్యూజిక్ ఈ రంగాల వారికి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతాన విషయం బాగుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్తని వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయండి. లక్ష్మీ కుబేర రూపిని ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, పర్సులో కానీ పెట్టుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఎంతో ఉల్లాసంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ధనలాభం సూచిస్తోంది. కుటుంబంలో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు కొనాలన్న మీ మనోవాంఛ నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ రంగం వారికి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగాల వారికి, హోటల్ మేనేజ్మెంట్ వారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన మేలే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనోధైర్యంతో నిలుస్తారు. దైవానుగ్రహం తోడుంటుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ వారం లాభాలు బాగుంటాయి. భాగస్వామి వ్యాపారాల్లో నష్టం వాటిల్లినా సొంత వ్యాపారాలు చూసుకునే వారికి లాభాలు బాగుంటాయి. హోటల్ వ్యాపారస్తులకు, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు పూజా సామాగ్రి వీరికి అనుకూలమని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి కాలమే అని చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆటంకం ఎదురవుతుంది. చదివిన చదువుకు, చేసిన ఉద్యోగానికి పొంతన ఉండదు. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. మీరు చేసే వ్యాపారాల వల్ల 10 మందికి ఉపయోగపడతారు. పిల్లల సంతానం పట్ల మంచి అభివృద్ధి ఉంటుంది. వివాహ విషయంలో సంబంధాలు వచ్చినప్పుడు కుటుంబం మంచి చెడ్డలు చూసి, జాతకాలను చూసి నిశ్చయించుకోండి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే నలుగురి కోసం కాకుండా మీకంటూ మీరు చూసుకోవడం ఉత్తమం. ఎవరికో సహాయం చేయబోయి మీరు ఇబ్బంది పడవద్దు. ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అలాగే లక్ష్మీ కుబేర రూపిని ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ, పర్సులో కానీ ఉంచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బు ఎంత ఆదా చేద్దామనుకున్నా లేనిపోని ఖర్చులు వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. మీరు కన్న కళలు నెరవేరుతాయి. గృహ నిర్మాణం చేయాలన్న కళ నెరవేరుతుంది. అయితే రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే పేరు ప్రతిష్టల లోటు ఉండదు. మీ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటారు. ఉద్యోగంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఎంతో శ్రమిస్తారు కూడా. దానికి తగ్గట్టుగానే లభిస్తాయి. డాక్యుమెంట్ రైటర్స్కి, టీచర్స్కి, మెకానికల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, కన్సల్టెన్సీలో పనిచేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపార విస్తరణ బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. పెట్టుబడికి సంబంధించిన లోన్లు మంజూరు అవుతుంది. నూతన బ్రాంచీలు పెట్టాలని చూస్తారు. అయితే
నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని మీ తెలివితేటల్ని ఉపయోగించుకొని వారు లాభపడడాన్ని ప్రయత్నిస్తారు. మీ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించి ప్రయత్నం కూడా చేస్తారు. మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు బాగుంటాయి. ఉన్న వ్యాపారాలను వాటి విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి లాభాలే తెచ్చిపెట్టే విధంగా ఈ వారం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార నియమాలను విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం చెప్పవచ్చు. మీ తెలివితేటలతో కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. సహనం ఓర్పు అన్నది మీకు ఎప్పుడు పరీక్షాకాలం అని చెప్పవచ్చు. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. మీరు మటుకి 100%కి 100% కష్టపడితేనే రిజల్ట్స్ వస్తాయి. ప్రతి పనిని కష్టంతో కాకుండా ఇష్టపడి చేయండి. దైవానుగ్రహం తోడుంటుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత మానసిక ప్రశాంతత లోభిస్తుంది. కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం మన్యు పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఆదాయం బాగున్నాయి. ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ మేరకు కలిసి వచ్చే కాలం కూడా చెప్పవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. సహోదరి వర్గంతో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండవు. మన వాళ్ళకు మంచి చేస్తే ఏమీ చేయలేదని అపవాదు వస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. క్రమశిక్షణతో ఈ బాధ్యతను నిర్వహిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందరికీ మంచి చేయాలని చూసే మీరు చెడ్డవారు అవుతారు. అన్ని విషయంలోనూ మీ ప్రమేయాన్ని తగ్గించుకోవాలి. అది మీకు మంచి చేకూరుతుంది. వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు బాగున్నాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడం ఈ వారం మంచిది కాదు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ కనిపిస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆలోచించి చేయాలి. అందరికీ బాగుంది కదా మనకి బాగుంటుంది అనుకోవడం పొరపాటు. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, చిరుధాన్య వ్యాపారస్తులకు, మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, ఆయుర్వేద మెడిసిన్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సినీ కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టపడి చదివితే ఫలితం వస్తుందని తెలుసుకోవాలి. మానసికంగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాల్లో మీరు కష్టపడితే వారు కష్టపడరు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు కోరుకున్న ప్రదేశం కాకుండా వేరే చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి రుద్రాక్ష వేసుకోండి. ఆడవారు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. మన ప్రమేయం లేకుండానే ఖర్చు అనేది జరుగుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసే పనిలోనూ నీతి నిజాయితీ కలిగి ఉంటారు. ఎవరు ఏమనుకున్నా మీ పని మీరు చేసుకుపోతారు. నలుగురిలో ఏదో మాట్లాడి చెడు అవ్వద్దు. కాబట్టి మన పని మనం చూసుకోవడం మంచిదని గ్రహిస్తారు.
సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకున్న ఉద్యోగం రాదు, వచ్చిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏదో సాధిద్దాం అనుకుంటారు, అంతర్గత రాజకీయాల వల్ల కొంతమంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ వారం సహనం, ఓర్పు ఎంతో అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగా ఉంటుంది. వచ్చిన ఖర్చుకి ఆదాయానికి వ్యత్యాసం ఉంటుంది. 10 బ్రాంచీలు ఉంటే అందులో 2 బ్రాంచీలే బాగుంటాయి, మిగతావి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో అన్నిటినీ మీరే దగ్గరుండి చూసుకోవడం అన్నది చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు, మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీస్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం అని చెప్పవచ్చు. సినిమా, కళారంగంలో ఉన్న వారికి వ్యాపారపరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలి నడిచిన ప్రభావం చేత పనులు నిదానంగా సాగుతాయి. అనుకున్న పని 10 రోజుల తర్వాత జరుగుతాయి. బ్యాంక్ లోన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. వ్యాపారపరంగా భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని అన్ని విధాలుగా తెలుసుకొని ముందుకు సాగండి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఇల్లు కొనాలని అడ్వాన్స్ ఇద్దామని అనుకుంటారు, కొంతకాలం వేచి ఉండడం ఉత్తమని చెప్పదగిన సూచన. ఈ రాశివారు స్త్రీలు శనివారం నాడు నలుపు ఒత్తులతో శనీశ్వరుడికి దీపారాధన చేయండి. కాలభైరవుని మెడలో వేసుకోండి. మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించాలి. సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అధిక ధన సూచన కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాలు నొప్పులు, వెన్ను నొప్పి, పంటికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. కొంతమంది విషయంలో సర్జరీ కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఆదాయం మటుకి తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ అందరూ మిమ్మల్ని పొగిడి మీ చేత పని చేయించుకుంటారు. అది వారి ప్రతిభగా చూపించుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ స్థానం ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నలుగురితో కలిసి ఉండాలని ఆలోచన వస్తుంది. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా మన అనేవాళ్ళు ఉండాలని కోరుకుంటారు. బయటి వారితో ఎంత బాగున్నా ఇంట్లో వారితో కూడా అలాగే వ్యవహరించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని వారితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారస్తులకు ఈ వారం పర్వాలేదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త వెంచర్స్ వేసేటప్పుడు ఈ వారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఈ వారం నూతన వెంచర్స్ వేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగం వారికి, స్టీల్, చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ వారికి ఈ వారం బాగుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ప్రతి వ్యవహారాన్ని, విషయాన్ని ఇతరుల జోక్యం లేకుండా మీకు మీరుగా చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం వ్యతిరేకంగా ఉంది. వృత్తిపరంగా అనుకూలంగా ఉన్న, వ్యాపారపరంగా అంతంత మాత్రం ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనే భావన ఏర్పడుతుంది. అందరితో కలిసి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విరోధులకు దూరంగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన ముఖ్య విషయం. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు. ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్న వారికి వస్తుందో రాదో అన్న ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. ఏదైనా ఆ దైవానుగ్రహం వల్లే జరుగుతుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి ఏలినశని ప్రభావం చేత కొన్ని పనులు ఆటంకాలు ఎదురైనా ఆ దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు కాలభైరవ రూపుని మెడలో ధరించండి. మగవారు రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి.
మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలు అధిగమించగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలమవుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎంతో కష్టపడతారు. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు చేసుకున్న పుణ్యఫలమే మిమ్మల్ని రక్షిస్తుందని గట్టిగా నమ్ముకుంటారు. ఏది ఏమైనా ఆ పరమేశ్వర అనుగ్రహం వల్లే ఈ వారం అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా డాక్టర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం బాగుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, మల్టీమీడియా, గ్రాఫిక్స్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వచ్చిన ధనాన్ని అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. బంగారం లేదా ఫ్లాట్ కొనడం వంటివి చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైనా సరే ధనాన్ని పొదుపు చేయండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం చేత ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ అందరి విషయంలో కాదు. కొంతమందికి ఏలినాటి శని ఇబ్బంది పెడితే కొంతమందికి ఏలినాటి శని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఏమి చేసినా ధర్మబద్ధంగా వెళ్ళడం వల్ల మంచి లాభాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని ఆలోచిస్తారు. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఆలోచన ఒకటే సరిపోదు, ఆచరణ కూడా ఎంతో ముఖ్యమని చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి వార్తను వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించింది, మోకాల నొప్పులు, ఫుడ్ ఎలర్జీ వంటివి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార నియమాలను పాటించండి. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఆరోగ్య విషయంలో మేలు జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకోవడానికి వీసా లభిస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మీకంటూ గుర్తింపు రావాలని ఎంతో శ్రమిస్తారు. అది భవిష్యత్తులో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని మీ కోరిక ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఏమీ ఉండవు. అతి ఆత్మవిశ్వాసం వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. అందరినీ నమ్మి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాలను మీకు మీరుగా చూసుకోవడానికి ప్రయత్నించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార విషయ వ్యవహారాల్లో మెలకు అవసరం. ఈ వారం ఇబ్బందులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అంతంత మాత్రం చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలకు తావు ఇవ్వకుండా చూసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదయ్యే సూచన కనిపిస్తోంది. అందరితో అన్ని విషయాలు పంచుకోవడం చెప్పదగిన విషయం కాదు. మీకంటూ ఒక ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగినది. ఆడవారు కాలభైరవి రూపం మెడలో ధరించండి. మగవారు మయూరి నీలం స్టోన్ వేసుకోండి. అయితే ఈ మయూరి నీలం రాయి అందరికీ పడుతుందో లేదో జాతకరీత్యా చూసుకుని వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్ప మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.